అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసులరెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, మన ఇంటి నిర్మాణంలో ఫ్లోరింగ్ క్వాంటిటీ ఎంత పడుతుంది అంటే, టైల్స్ అయితే టైల్స్ ఎంత క్వాంటిటీ పడుతుంది, మార్బుల్ అయితే మార్బుల్ అవుతుంది, గ్రానైట్ అయితే అంటే మన క్వాంటిటీ తెలిసిందనుకోండి, ఐటమ్ అనేది మన ఇష్టం. మెటీరియల్ ఏ మెటీరియల్ కావాలంటే అంత క్వాంటిటీ మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క క్వాంటిటీ ఎంత పడుతుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన విషయానికి వచ్చేస్తే, మనం ఫ్లోరింగ్ క్వాంటిటీ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, రూమ్స్కి ఎంత పడుతుంది. రూమ్స్ అంటే బెడ్రూమ్స్ కానీ, హాలు, కిచెన్, వీటికి వచ్చేసి 0.7 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అంటే మనం ఒక కొత్త ఇంటిని 1000 SFTలలో మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటే 700 SFT ఫ్లోరింగ్ తెచ్చుకుంటే సరిపోతుంది అన్నట్టు. అదేవిధంగా మనము బాత్రూమ్లలో ఫ్లోరింగ్ ఎంత పడుతుంది అంటే 0.05 SFT. అంటే 0.05 SFT క్వాంటిటీ అయితే మనకి బాత్రూమ్లకి ఫ్లోరింగ్లు వస్తాయి అన్నట్టు. అంటే 1000 SFT వేస్తే 50 SFT బాత్రూమ్లకి కేటాయించవచ్చు. అదే బాత్రూమ్లలో వాల్స్ ఉంటాయి, అంటే డాడింగ్ అంటారు, క్లాడింగ్ అంటారు. అది మన బాత్రూంలో కనుక వేస్తే అది వచ్చేసేసి మనకి 0.18 SFT. అంటే 1000 SFT కనుక మనం స్లాబ్ వేసుకొని మన ఇల్లు కట్టుకుంటుంటే మనకి 180 SFT యొక్క ఈ వాల్ టైలింగ్ వస్తుందన్నట్టు. అదేవిధంగా మనకి స్కర్టింగ్, అంటే మనం రూమ్స్లో లేచిన తర్వాత మళ్ళీ స్కర్టింగ్ ఉంటుంది. స్కర్టింగ్ అంటే మనం ఒక 4 ఇంచులతోనే మొత్తం చుట్టూ బార్డర్ లాగేస్తూ ఉంటారు, దాన్ని స్కర్టింగ్ అంటారంట. ఈ స్కర్టింగ్ వచ్చేసేసి మనకి టోటల్గా 0.06 SFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అంటే 1000 SFT వేస్తే మనకి 60 SFT, అంటే మనం రన్నింగ్ ఫీట్ అంటే ఒక టైల్ని మనం కట్ చేస్తూ ఉంటాం కాబట్టి 60 SFT అయితే మనకి టోటల్ స్కట్టింగ్ ఏరియాని కవర్ చేస్తుంది అన్నట్టు. ఇది మనం ఫ్లోరింగ్ ఎంత పడుతుంది అని ముందే డిసైడ్ చేసుకుంటే మనకి మన మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అనేది ఈజీ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.